ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో మీ అందరికీ నా శుభవందన. పరిశుద్ధ దేవుని లేఖనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 35వ వాక్యమును మనం ధ్యానం చేద్దాం. చదవగలిగిన వారు చక్కగా చదవండి. 119వ కీర్తన 35వ వాక్యం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడిపజేయము. చాలు. పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే కీర్తనకారుడు ఇలా మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని పిల్లరా, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుతున్నాను. ఏముందట? ఇక మీరంతా దయచేసి స్క్రీన్ వైపు మాత్రమే చూడండి. దేని వైపు? స్క్రీన్ వైపు చూడాలి. మీ కుర్చీల వైపు కాదు. స్క్రీన్ ఏది? వెరీ గుడ్. హల్లెలూయా, స్తోత్రం కలుగుతాయి. స్క్రీన్ వైపే చూడాలి. దేని చూడాలి? స్క్రీన్ వైపు చూడాలి. అయితే ఇప్పుడు ఇలా చదవబడిన దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటే ఏమని మాట్లాడుతుంది దేవుని వాక్యం? భక్తుడు ఏమంటున్నాడు? నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. గట్టి చేద్దామా? హల్లెలూయా. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. మనిషికి ఆనందం ఎక్కడుంది? మనిషికి ఆనందం ఎక్కడుంది? చెప్పాలి. ఆనందం ఎక్కడుంది? చెప్పండి. అన్నీ ఉన్నా ఈ రోజుల్లో ఆనందం ఏముందా? ఆనందం సమాధి అయిపోయింది. ఏమైపోయింది? ఆనందం సమాధి అయిపోయింది. ఆనందం చచ్చిపోయింది. అయితే పిల్లగా కొందరికి ఆస్తుంటే పిల్లలు, కొందరికి బిడ్డలుంటే ఆస్తులు కదా. కొందరికి ఆస్తి బిడ్డలుంటే మనశ్శాంతుడు. కొందరికి బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు ఉంటారు. కొందరు మంచి జ్ఞానం ఉంటారు, వాడికి ఏమీ ఉండవు. కొందరు పిచ్చోళ్ళ ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ ఆనందం ఉండదు. దేవుని పిల్లలకి నిత్యానందం ఉంది. హల్లెలూయా. ఏముంది? నిత్యము ఆనందం ఉంది. దేవుని పిల్లలకి ఏముంది? నిత్యము ఆనందం ఉంది. ఎందుకుంటుంది? దేవుని పిల్లలు యథార్థతలో నడవటానికి సిద్ధపడాలి. ఇక్కడ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాట, నీ ఆజ్ఞల జాడను, దేన్ని? దేవుని ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దేవుని ఆజ్ఞ ఏంటి? పదాజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి ఆజ్ఞ ఏంటి? తెలుసా నీకు? తెలుసా? కాతే కోరస్ కలిపేస్తున్నాం. హల్లెలూయా. అంతేనా? వెరీ గుడ్. మంచిది. ఎట్లా ఉండాలి? అంతే. వచ్చినమ్మకంట ఉయ్యారం ఎక్కువంట, రానమ్మకి రాగాలు ఎక్కువంట. హల్లెలూయా. వచ్చినమ్మ వెనకాలబడి రానమ్మ తెస్తాను ఉంటది. వచ్చినమ్మ ఏం చేసింది? అసూయతో ఏ నాతో కూడా పడితే టక్కు నోరు మూసిందంట. మరి ప్రాక్టీస్ చేస్తుంది కదా రానమ్మ. రానమ్మ ఏం చేసింది? ఏం తెలియదు, పడుకుంటుంది. అయితే దేవునితో నడిచే ప్రతి వాడికి ఆనందం ఉంది. ఏముంది? ప్రభుతో ఉన్న జీవితాలకు ఆనందం ఉంది. దేవునితో నివసిస్తున్న మన జీవితానికి సంతోషం ఉంది. దైవమా అని నువ్వు పిలిచిన వెంటనే నిన్ను పిలిచిన దేవుడు పలికే దేవుడు. నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు అన్యాయము చేయవాడు కాదు, ఆపద కలిగించేవాడు కానీ, ఆయన అవమానించేవాడు కాదు, శ్రమకు అప్పగించేవాడు కాదు.
మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మనము దేవుని ఆజ్ఞలను చూసి తీసుకొని పెట్టు, దేవుని ఆజ్ఞలను చూసి ఆ ఆజ్ఞలను వెంబడించడమే మొదటి పని. మొదట ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే. ఏమని చెబుతున్నాడు దేవుడు? మోషేతో తన వేలుతో రాస్తూ రాతి పలక మీద చదువున అధ్యాయ విషయం కూడా చెప్పి మీద చూస్తాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడండి. అమ్మ పేజీ నెంబర్ చెప్పున్నానా? బైబుల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము 61వ పేజీ నెంబరు, నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి. ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఎక్కడ తీసుకొస్తారంట? ఎక్కడ తీసుకొస్తారంట? ఐగుప్తు దేశములో నుండి. దాసి గృహములో నుండి. ఏ గృహము? దాసుల గృహమైన. ఏ గృహం అంట? దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించింది. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించిందని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని ముందు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు. మాకు అక్కడికి ప్రార్థన చేయటానికి మన అక్కడికి ప్రార్థన చేయటానికి వెళ్తే ఏముందా? ఇక్కడ ఏమన్నా చెప్పమ్మా, ఏముంది కదా? ఉంది కదా, చెక్క మీద పెట్టి ఉందా లేదా? ఉందా లేదా? మరి నువ్వు ఎందుకు పావలా బాగుంటే రూపాయి మిగులుతావు? అర్థమైంది దాకా అల్లెలు స్తోత్రం కలుగుతుంది దాకా చక్కగా. నా చర్చి ఓపెనింగ్ రోజు వాళ్ళు తెచ్చిచ్చారు, నా క్యాన్లో తెచ్చిచ్చారు. దాన్ని తీసి మూలం పడేసి గిఫ్ట్ తెచ్చారు. మాకు చాలా ఖరీదైంది, అది చాలా కాస్ట్లీ, బాగుంది చూస్తాయి. కానీ మనకు పనికి అదే చెప్పి మనం ఏం చేస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చెప్పు తీసుకుని కొట్టుకుంటాం కదా. ఇప్పటికే కొడుతున్నారు, ఇంకప్పటికే ఎక్కువ కొడతారు. కొట్టరా? ఇప్పటికే లోపు అయిపోతున్నాం మనం. మన లోపు ఓట్ల క్రీస్తుని బట్టి విధేయతను చూపుతున్నాం. హల్లెలూయా. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి విధేయతను చూపిస్తున్నాం. దేవుని ప్రేమను మనం చూపుతున్నాం. ఆమేన్. దేవుడు చెబుతున్నాడు స్పష్టంగా, జాగ్రత్తగా. ఆకాశం ఉన్నవాడదంట, భూమి ఎంత ఉన్నవాడదంట, భూమి కింద నేల ఎంత కూడా ఉండకూడదంట. ఎందుకు ఉండకూడదు? మనం దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవుణ్ణి ఆరాధించాల్సిన ఆరాధనను మన చేతులతో నిర్మించుకుని ఆరాధన చేస్తే అది దేవమా? అది దైవమా? కాదు కదా. మనలో నిర్మించిన వాడు మనకి సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆనందం యేసులో ఉంది, ఆశీర్వాదం యేసయ్యలో ఉంది. ఎవరి మాట వినాలి మనం? దేవుడి మాట. దేవుడి మాట వినాలి వద్దా? దేవుడు ఈ ఆజ్ఞల్ని వివరించి చెప్పెను. నీ దేవుడని యెహోవాను నేనే. నేనే దాసుల గృహము నుండి, ఐగుప్తు దేశము నుండి నేను వెలుపలికి రప్పించింది. ఎక్కడ నుంచి అంట? బానిసత్వం నుంచి విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు. కఠినమైన శ్రమల నుంచి, ఆనందం లేని నీ జీవితానికి ఆనందాన్ని ప్రభు అప్పగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడు కంగారు పడిపోతాడంతే. ఆనందం దొరకట్లా, ఆనందం దొరకట్లా, ఆనందం దొరకట్లా అని కలవరపడిపోతాడు. ఎందుకబ్బా కలవరం?
ఎందుకు కలత ఎందుకు? వాక్యం అనుకుంది కదా. వాక్యం ఏముంటుంది? వాక్యం ఎలా జీవించమని చెప్తుంది? వాక్యం చెబుతుంది, నీ ఆజ్ఞలు చేయడం చూసి నేను ఆనందించుతున్నాను. చెప్పండి అందరూ. యేసయ్యా, నిన్ను చూసి, నీ ఆజ్ఞ చూసి నేను ఆనందిస్తున్నాను. యేసయ్యా, నేను నిన్ను చూసి, నీ ఆజ్ఞ చూసి ఆనందించుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. యేసయ్య మనకి ఆనందించాడు. ఎక్కడుంది ఈ ఆనందం అంటే సజీవమైన వాక్యం ఉంది. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యముగా ఉన్న దేవుడు మనకి ఆయన తన శక్తిని పంచుతున్నాడు. వాక్యమైన దేవుడు ఆయన ఆశీర్వాదం మనకి అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగించడాలి. నీ శత్రువు నిన్ను చూసి వెర్రవేయవచ్చు, కానీ నువ్వు ప్రభువుకు అప్పగించు. శత్రు విషయమై నీ శత్రువు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. మనుషులకి మంచి ఆనందం ఎలా ఉందంటే, ఎంత చెప్పేవాడు పాడైపోతుంటే ఇలా ఆనందం. నేను దేనికి గమనిస్తున్నాం కదా. మనుషులు మనకు నచ్చలు పాడైపోతున్నారు అంటే, వా నా కడుపు వసప్పా ఒక సౌండ్ వస్తే నీ సౌండ్ ఏంటి మళ్ళీ నాకు అసలు మా బిడ్డ సైలెంట్ ఉంది, నువ్వు తీసి చిన్న బిడ్డవి కదా. మనుషులు ఏమంటారు? నా కడుపు అసలు అబ్బా ఎంత చల్లగా ఉందో, ఏసీ గంట వేసినట్టు, ఐస్ క్రీమ్స్ పోసినట్టు ఉందంట. ఎందుకు ఆనందం? ఎందుకు వీళ్ళకి? వాళ్ళు పాడైపోతుంటే, వాళ్ళ నాశనం అయిపోతుంటే, వాళ్ళ పిల్లల ఉద్యోగం రాకుంటే, వాళ్ళ పిల్లలు అడుగు తింటూ ఉంటే, వాళ్ళు ఉన్నది అమ్మేసుకుని రోడ్డు మీద పడిపోతుంటే వీళ్ళకి ఆనందం. అది కాదండి నిజమైన ఆనందం. అది కాదు నిజమైన సంతోషం. ఆనందం ఎలా ఉండాలి సార్? నీకు తెలియని వ్యక్తులు కూడా నువ్వు సహాయం చేసినప్పుడు పొందుకునేది ఆనందం. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆనందం. ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టినప్పుడు ఆనందం. త్రోవ కనపడ్డాడు, త్రోవ చూపించినప్పుడు ఆనందం. అది క్రీస్తు యేసులో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లరా, మన యొక్క బంధువులు మన పతనం అయిపోతుంటే ఆనందిస్తున్నారు. కానీ మన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం వెలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పడిపోతున్నప్పుడు ఆయన చేత్తో పట్టుకొని నిన్ను నాశనకరమైన గుట్టలో చూడిపించు. నువ్వు ఆనందం లేక నేడుస్తుంటే ఆయన నీకు ఆనందాన్ని ఇచ్చి నవ్వును కలగజేయ దేవుడు. ఏం కలగజేస్తాడు? ఆనందాన్ని ఇచ్చి నవ్వు కలగజేయ. ఎవరు లేరబ్బా, మార్గంలో ఇద్దరే ఉన్నారు. అమ్మ కొడుకులే ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. తీసుకెళ్ళిన ఆ చిత్తులో నీరు కూడా అయిపోయింది. ఏడుస్తూ మొదలుపెట్టింది, అయ్యా ఆగారు నేను, డాడీ ఆగారు నేనై ఏడవటం ప్రారంభించింది. ఏడుస్తున్న ఆగరి కన్నీటిని చూసిన దేవుడు, ఏడుస్తున్న ఆ ఆగరి కన్నీటిని గమనించిన దేవుడు ఆమె కన్నీటిని కొట్టివేశాడా? ఆమె కన్నీటిని తుడిచివేశాడు. హల్లెలూయా. ఆనందం కలగజేశాడు. అరణ్యంలో ఆశీర్వాదం కలగజేశాడు. నువ్వెవరు అయినా సరే, నీ స్థితి ఏదైనా సరే, దేవుని దగ్గర నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేది. మనం వెళ్ళి మన మాటలన్నీ తోబుట్లు చెప్పండి, ఈయనంటాడు చెప్తూ అనుకుంటున్నాం కానీ మా పరిస్థితులే బాగా ఏమైందబ్బా చూడండి, ఎక్కువ చూస్తున్నారు. ఏమైంది? శబ్దం అనుకున్నాం కానీ మా పరిస్థితులే బాగా. నిజంగానే యేసునామమున మన పరిస్థితులు టౌన్ గాక అనగలుగుతాం మనం? అనలేం. వాళ్ళు అనేస్తారు. కానీ ప్రియులారా, అలాగే ప్రభు కూడా
ఆయన దగ్గరకు వచ్చిన అంటున్నాడు, మీరు దుఃఖపడుతున్నారా? నేను మీ దుఃఖాన్ని కుట్టివేయవాడను. ఆనందం లేకున్నారా? మీరు ఆనందం కలిగి వెళ్ళండి. ఎన్నాడున్నాడు కొన్నిటి దగ్గర? ఎన్ని సంవత్సరాలు చూపిస్తున్నాడు? 38 ఏళ్ల నుండి కోనేటి దగ్గరే పడిపోయాడు. ఆనందం ఉందా? బ్రతుకులు ఉందా? వేదన. ఇటు చూడు, అడ్డు వచ్చినట్టు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. దేవదూతలు నీళ్లు గదించగానే ఎవడైతే రోగి ముందు దిగుతాడో వాడు స్వస్థ వస్తుంది. ఇతగాడు 35 ఏళ్ల సీనియర్, వెనకాల వచ్చినంత బాగుపడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనంట దేవదూతలు నీరు గదించే సమయంలో ఇతగాడిని తిప్పేవాళ్ళు లేరట. ఎవరు లేరు? ఆ నీటిలో తిప్పే వ్యక్తులు లేరు, సహాయకులు లేరు. విడిచిపెట్టేశారు అందరూ. ఆ పోరా బాబు నాకు దరిద్రం అన్నట్టు వదిలేశారు కదా. ఒక్కడికైనా చేరుందా? అక్కడ ఉన్నవాడన్నా ఒక రోజు చేరబడ్డారా? ఎవరు చేరబడ్డారా? ఎవరు చేరబడ్డా దయ చూపలేదు, కనికరించలేదు, కరుణ చూపలేదు. అయితే జాలి కలిగిన దేవుడు, కరుణించే దేవుడు, కరుణ చూపే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోనేటి దగ్గరకు వచ్చాడు. బెతెస్దా కోనేటి దగ్గరకు వచ్చాడు యేసు. ఇది ఎంతకాలం చుట్టూ అక్కడ, అయ్యా ఇదయ్యా ఇదయ్యా సో ఇలా జరుగుతుందయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, ఇలా ఉందయ్యా అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఎప్పుడు పట్టున్నాడు, నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆనందం ఇచ్చాడు, ప్రభు ఆనందాన్ని కలగజేశాడు. మనకు కలగజేయడా? 35 సంవత్సరాల నుంచి లేని ఆనందం ఒక్క సెకండ్ లో వచ్చేసింది. అర్థమైందా? డాక్టర్ కళ్ళు కనపడమన్నారా? డాక్టర్ నీకు ఆపరేషన్ అవుదన్నారా? ఏసఐ నా న్యూస్ వస్తూ వచ్చిందని గట్టి చెప్పు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? 38 ఏళ్ల నుండి ఎవడు సహాయం పొందకుండా అక్కడే పొరుగు మీద పడిపోయి ఉంటే నాకు తెలుసబ్బా, ఈ కూడా పుళ్ళు కూడా ఉంటాయి, ఈ కూడా పుళ్ళు కూడా ఉంటాయి. పడవా ఒకే చోట కూర్చొని మన వస్త్రాలు కూడా తిరిగిపోతాయి కదా. చిరవా యాబా, వెరీ గుడ్, గట్టి చెప్పు. ఎరా చిరుతి. కారణం ఏంటంటే అలాగున్న వ్యక్తిని యేసయ్య ఎలాగొచ్చి లే పరుపు తీసుకుని బయలుదేరాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర ఆనందం ఉంది. ఆయన మన దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు, మన బాధలు తొలగించే దేవుడు, మన వ్యాధులు త్రోసివేసే దేవుడు. వ్యాధుల్లో మనం బ్రతుకుతూ ఉంటాయంటే ఆ వ్యాధి ఆనందించడం దగ్గర నుంచి అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు? ప్రభువారు ఇలాగంటూ ఉన్నాడు, ఆనందించండి. హల్లెలూయా, స్తోత్రం కలుగుతుంది. ఎక్కడ ఆనందించాలి? దేవుని దగ్గర. దేన్ని చూసి? ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే ఆనందం ఉంది. ఎవరిని? దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తే ఆనందం ఉంది. మనుషులు ఆజ్ఞలు కాదు, మనుషుల ఆజ్ఞలు కాదు, దేవుని ఆజ్ఞ. మనుషులు కట్టుబాట్లు కాదు, మనుషులు కట్టుబాట్లది గీతలు గీస్తారు. ఇది దాటకూడదు, ఇది మనదే, ఇది మనదే, ఇది మన జాతి, ఇది మన మతం, ఇది మన కులం. గీతలు గీసుకొని బతుకుతూ ఉంటారు. మనిషికి ఎన్ని గీతలు చెప్పండి. నాకు తెలిసి 2 గీతలు ఉన్నాయి. ఒకటి జననము, ఒకటి మరణం. జనన మరణ గీతలు తప్ప ఏ గీతలు లేవు. జనన మరణ గీతలు శాశ్వతం కదా. పుట్టడం ఎంత శాశ్వతమో మరణం కూడా అంతే శాశ్వతం. పుట్టకైనా పుట్టిన తర్వాత బ్రతకడానికైనా కొన్ని సంవత్సరాలని గీతంలో రాయబడింది. చచ్చిపోయిన తర్వాత శాశ్వత నిద్రే రాసేయట. సమాధానికి వెళ్ళి చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ మధ్య ఏడు పడని నేర్చుకున్నాను ఈ క్రైస్తవులంతా. మా పెద్దలు చేశారండి. ఏం చేశారు నీ పెద్దల్లో? ఆడు బతుకుండా మారు మనసు పొందలా.
ఆ సమాధి మీద రాబోతారు, ప్రభువునందు నిద్రించాడు. ఎక్కడంట? ఎక్కడ? సిగ్గుండద్దు రాయటానికి, సిగ్గు సెలవు ఉండాలంటే మాట రాసుకుంటాకి మీకు తిండి ఎలా ఉండాలి? ఆడు తాగి 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 చస్తాడు, కిడ్నీలు పోయి లేవర్ పోయి చస్తాడు. ఆ చచ్చిపోతే ఈ బాధలు పడింది, ప్రభా ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోకపోతే వేసి అంతా ఏరుగా ఏమయ్యారు? గుడిమానేస్తారు. ఆ సత్యుడు మారు మాసం లేదండి భోగనగిడి వెళ్ళి ఏమంటే స్వభావంగా చాలా మంచివాడు ప్రభా, నువ్వు చూసావు పెంచుతాను, నువ్వు చూసావు. మరి పాస్టర్ గారు అమ్మతో ఎందుకు పడతాడు? పాస్టర్ గారు తెలుసు, కానీ ఇంట్లో కోసం పాస్టర్ గారు లోపడుతున్నాడు. దేవుడికి లోపడబ్బా, దేవుని ఆనందపరచు యథార్థంగా బ్రతికి. ఆడు తాగి తాగి ఎప్పుడు ఫెయిల్ అయి చచ్చిపోతే ఆడి గురించి ఏమంటారంటే ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ధన్యాలు ధనికులు అంటే మారుమోసు పొందాడా? రక్షణ పొందాడా? ప్రార్థనకి వెళ్ళాడా? క్రీస్తులో ఉన్నాడా? క్రీస్తు స్థలంలో ఉన్నాడా? లేడు. దేవుని ఎంత ఆనందించాలి? ఎప్పుడు చూడు వైన్ షాపులు బట్టి ఆనందించాడు. మధ్యలో బారిసేపు మధ్యానికి ఆనందంగా గడిపి చచ్చిపోతే అలాంటి వాడికి ఇలాంటి వాడు రాయి మీద రాసుకొని మళ్ళా రాయిని భజన ఊరేగించి కూడా తీసుకెళ్తారు. తెలుసా? సమాధం దగ్గర చదవండి, ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క పేరు వెరైటీ ఉంటుంది. ఈడేం చేశాడంట? ఈడు ప్రభువునందు నిద్రించాడు. ఇటొక్కోవద్దు, అట్టొక్కోవద్దు, ఇటొక సిలువ, అటొక సిలువ ఎత్తారు. దేని మీద? రాయి మీద. దౌర్భాగ్యులండి, రాళ్ళ మీద పేరు రాసుకుని బతికేసి ప్రజలండి వీళ్ళంతా. ఎవరండి? రాళ్ళ మీద పేరు రాసుకుని బతికేసే రకాలండి. ఈ మధ్య రాళ్ళ మీద సరిపోవట్లేదని ఒంటి మీద ఎక్కించుకుంటారు పచ్చబొట్లు. ఏ బొట్లు? ఫ్యాషన్ అయిపోయింది. ప్రమాణం కదా, నీ ఒంటి మీద పచ్చబొట్టు పొడిపించుకోకూడదు అంటాడు. హల్లెలూయా అన్నాడు. అది ఇది ఎవరి దేహం? దేవుని ఇల్లు. దీన్ని శుభ్రం ఉంచాలి, పరిశుభ్రం ఉంచాలి. నీ ఇల్లు పాలరా వేసామో ఎవరు ఏదన్నమాట, పాలరా నువ్వు వేసినట్టు. అక్క ఏదంటే పొద్దు తడిగొట్టేసానమ్మా, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నా. మళ్ళీ ఫోన్ చేసినాడు చెల్లి, అక్క ఏం చేస్తుందంటే అమ్మాయి మధ్యాహ్నం కూడా వేస్తున్నాను ఏమందంట. ఏంటంటే నీకేం తెలిసాను, నువ్వు కూడా కడితే తెలిసిందే అంటదంట. ఏత్త రోజు సరిపడిందంట. చట్లో తొండ సరిపోయిందంట. అక్క ఫోన్ చేసిన చెల్లి, ఎక్కడే జారి పడిపోయినా హాస్పిటల్లో ఉంటాను, అయిపోయింది అంటదా. అదేదో నీ బ్రతుకి దేవుని వాక్యం చేత ఆ విధంగా కడుక్కుంటే ఎంత బాగుంటుందబ్బా. బాగుంటుందబ్బా కదా. శుభం గారు బాగుంటుందంటవా? వాక్యం చేత మనం ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలా. వాక్యం చేత మన జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి. వాక్యం చేత మన ప్రవర్తన మార్చుకోవాలి. వాక్యం చేత మనకు దేవుని భయము కలిగి మనం బ్రతకాలి. ఆమేన్. వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? భయము పుట్టిస్తుంది. 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ఎవరికంట? ఆయన ఆరాధించే ప్రతి వారు సేవకులే. సేవకులు అంటే మళ్ళీ నెత్తిపించేది వీళ్ళు పాత తీశారు. ఈసారి ఒక 10 మంది రోగులు పోగేసి ఇక్కడ ఒక వ్యక్తితో దాంతో చేయాలి. నా కోరిక చేతదా? చేసింది కదా, వెరీ గుడ్. శుభం గారు హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు సంతోషం కలగ చేయను గాక. ఆమె చెప్పు. చూడ చక్కనవుతుంది. మనం అంతా ఆయన సేవకులమే, కానీ మనకిచ్చిన పనిని మనము చేయాలి కదా. అంతే
ఒక పెత్తనం ఎవరికి ఉంటుంది? గాడిద పెత్తనం, గాడిదే ఒక పెత్తనం కదా. పెత్తనం ఉందంటే సాగుతా మరి ఎట్ట పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఇదే పుట్టింది కదా. కానీ ప్రభులో కూర్చున్న మనం ఎలా ఉండాలి సార్? భయంతో. దీంతో దీంతో భయం. సూర్య గారు దీంతో భయంతో పరమాత్మ శిష్యులు అంటారు కదా. భయంతో అంటే ప్రేమతో అంటాడు. భయం దేంతో? భయంతో. ఎందుకు భయం ఉండాలంటే వాక్యం మనలో ఉంటే ఏముంటది? నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది. ఏమంట? భయం. వాక్యమైన దేవుడు, వాక్యమైంది ఆయన శరీరాన్ని మన మధ్యలో సంచరించిన దేవుడు, సజీవుడిగా ఉన్న దేవుడు, మరణము గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళను గెలిచిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మరణపు ముళ్ళను గెలిచిన దేవుడు. ఆమేన్. ఆయన సజీవుడు, ఆయన ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నత స్థలంలో ఉండి నీతిము కోట్లాది దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై దూత ప్రతి దూత గానముల మధ్య ఆరాధించబడుచున్నవాడు. పరలోకంలో ఏముంది? ఆనందం. మనకు కావాల్సింది అదే కదా. అవునా? నీ ఆజ్ఞ చేయడం చూసి నేను ఆనందించుతున్నాను. నేను ఎప్పుడు ఆనందిస్తాను? నా దేవుని బట్టి. నా దేవుడు ఎవరు తెలుసా? నాకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఏస్తాడుగా? ఏస్తాడు. ఆనందం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రుడా నా యేసయ్యా, స్తోత్రుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రుడా నా యేసయ్యా. దొరకలేదక్క? మనకెందుకు దొరుకుతాయి? అదే సీరియల్ పేరు, నాటక పేరు, కోడలి పేరు, ఎల్లమ్మ పేరు, పొల్లం పేరు, అప్పుల పేరు టక్ ఆఫ్ పెట్టి ఏళ్ళకేమైందో ఏళ్ళ పాటలు ఇంకా మరి ఏసీలో దాస్తారు. బుక్కులు అంటూ మారిపోతాయి అంట. అర్హత లేని నన్ను ప్రేమించినాము, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రుడా. అర్హత లేని నన్ను ప్రేమించినాము, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్తమై. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వార్థం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వార్థం నీవని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా. నీ కొరకే దోషపెట్టి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా
ప్రభువులో ఏముంది? 38 సంవత్సరాల నుంచి ఆనందం లేని తన జీవితానికి లేచి నీ ప్రభు తీసుకుని బయలుదేరి వెళ్ళు. ఈ రోజు ప్రభు మీతో అంటున్నాడు కదా, మీ పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించి మీకు ఆనందాన్ని కలగజేస్తున్నాడు. ఆనందం ఎక్కడ బ్రతుకుతున్నారా? లేదో పొందుకొని వెళ్ళండి, ఆనందం తీసుకుని వెళ్ళండి, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. ఆయన ఎప్పుడు ఆయన పిల్లలను ఆనందించేవాడు. ఏం చేస్తారు? ఆనందం. భార్య భర్తల మధ్య ఆనందం లేదండి, తల్లిదండ్రుల మధ్య ఆనందం లేదు, పిల్లలకి ఆనందం లేదు, స్నేహితుల మధ్య ఆనందం లేదు. ఎక్కడ చూసినా మనుషుల మధ్యలో అవినేత, మనుషుల మధ్యలో పగ, ఈర్ష్య, కోపం రగిలిపోతుంది. ఆనాడు ఏష్యాకు సహోదరులు బాధ పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు. కారణము ఆ కళను నమ్మక. పేరు పెట్టేటప్పటికి ఏం పేరు? రే కళలాగానే కూడా వస్తున్నాడు రా అన్నట్టయినా మట్టి కనిపించేయాలి. ఓ ప్రియులారా, అతను కలలేదు, దేవుడే కళను కలగజేశాడు. హల్లెలూయా, ఆమేన్. మన దేవుడు కళను కలగచేయవాడు. మన దేవుడు కళను కలగచేయవాడు. ఆయన మాటించే జరిగించేవాడంతే. ఆయన మాటిస్తే తప్పేవాడు కాదు, నెరవేర్చి ఆ ఆలోచనలు నెరవేర్చేవాడు. ఆయన మాట నిరర్థకం కాదు, క్రియారూపములు ధరించి కనపడేది. ఏమైంది? క్రియారూపాన్ని కనపరిచి కనపడేది. దాన్ని ఏ రూపంగా నన్ను పోల్చగలుగుతాం? కలల గడివాడు వస్తున్నాడు అని ఏష్యమును నీళ్లు లేని బావిలో పడదోశారు, ఆనందించారు. కానీ ఏష్యము నీళ్లు లేని బావిలో జీవము కలిగిన దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కదా ఆనందం. మనమైతే అయ్యా ఆడి నాశనం అయిపోవాలయ్యా, వీడి నాశనం అయిపోవాలయ్యా, ఇక్కడ బతకూడదు ప్రభు, నాకు అన్యాయం చేశాడు కాబట్టి. అవును, శత్రువులను మట్టి పెట్టేది యేసు నామమే. నీ శత్రువు యేసు నామములో లయమవునుగా. నీ ఇబ్బందులు కలిగించే శత్రువు యేసు క్రీస్తు నామములో లయమై నీ నుండి దూరమవునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరు? ఆనందాన్ని కలిగించే దేవుడు. దేవుడు ఎక్కడ నడవాలంట? ఎక్కడ నడవాలి? దేవుని ఆజ్ఞలో మనం నిలిచినప్పుడు ఆనందం కదా. ఆజ్ఞలో నిలిచిపోతే, ఆజ్ఞలో నిలవకుండా ఆనందం వస్తుందా? చెప్పండి. మమ్మీ డాడీ మాట వినకుండా ఈ మధ్య పిల్లలు యవనస్తులు వస్తుంటే పెళ్లి చేసుకున్నాం. కొన్ని చట్టాలు ఉన్నాయండి, తల్లిదండ్రులు కాకుండా చేస్తున్న చట్టాలు, తల్లిదండ్రులు కాకుండా చేస్తున్న చట్టాలు. పిల్లలను రెక్కలు మొక్కలు వేసి పెంచి పెద్దలు చేసి వాళ్ళ ఉన్నతమైన చదువులు ఇచ్చి వీళ్ళు అప్పులు చేసి ఇళ్ళు తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి చదివించిన తర్వాత ఆ చదువుల మధ్య ఏదో ఒక స్నేహాన్ని చదువుకుంచుకొని వీళ్ళ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మాత్రమే కలగజేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు చట్టం రాసిన చట్టం ఏంటో తెలుసా? వాళ్ళు మేజర్స్. వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అబ్బా, ఆ తీర్పిచ్చే పిల్లలు వాళ్ళ పిల్లలు అడిగేస్తే ఎట్లంటారు? ఎట్లుంటది కదా. ఓ దేవుడు పిల్లలు, నీ కడుపును పుట్టిన పిల్లలు ఇలా చేస్తుంటే నువ్వెంత తపన పడిపోతున్నావే, నా పిల్లలు పాడైపోయాడు, నా పిల్లలు నన్ను కాదా నాకు కోరికెళ్ళిపోయారు అని ఏడుస్తున్నావే. ప్రభు కూడా అలాగే బాధపడుతున్నాడు. ప్రభు ఆవేదనదే. మనుషుడు భూమి మీద పాపము చేత నాశనమైపోతున్నాడు. మనుషులు దేవుని కార్యాలు చూడకుండా, దేవుని ఆజ్ఞలు నడవకుండా, దేవుని ఆత్మ పొంది బ్రతకకుండా, దేవుడు కాదు దేవుడు లేడన్నట్టుగా బ్రతుకుతున్నందుకు దేవుడు వేదన చెందుతున్నాడు. ఇక్కడ నువ్వు సుఖభోగాలను అనుభవించవచ్చు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి ఆకర్షించి అనేక జీవితాలు పాడేసి నువ్వు పాడైపోవచ్చు. కానీ రేపటి దినమున ఉందా అవకాశం ఉంది అక్కడ ఆనందంగా? ఆయనని కలిగిన బిడ్డలు, ఆయనతో ఉన్న బిడ్డలు, ఆయన నామం ఎరిగి రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆయన కొరకు భూలోకంలో నిందలు అవమానాలు అన్ని
అన్ని అనిపించుకొని చిచ్చి ఇది కూడా బ్రతికనన్నది. అలా బ్రతికిన వారికి రేపు పొద్దున్న నా ప్రభు రాజ్యంలో ఉంటుందండి నిత్య సంతోషం, ఆనందం. అక్కడ ఆనందం అక్కడ ఏమో తెలుసా, ఎప్పుడు ఉల్లాస వస్త్రాన్ని. అక్కడ దుఃఖం అంటే తెలీదు. సుబ్బమ్మ గారు అక్కడ ఏం లేదు. కాంతులలో విరచిన్నదా నా యేసయ్యా, విరచిన్నదా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాదిని, సియోనులో స్థిరమైన పునాదిని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని, పడదాం. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని,
Praise the Lord. Praise the Lord. Praise the Lord. మన దేవుడు ఆనందం తప్ప దుఃఖించేవాడు కానీ దుఃఖపడేవారు మీరు ధన్యులు. ఎక్కడ ఎక్కడ క్రీస్తు యేసులో నిలిచితే ధన్యకరమైన జీవితం. నీవు ఎందుకు నిలిచినావంటే ఆయనలో ఆనందించడానికి యేసులో నిలిచినావు. పిల్లల దగ్గర ఉంటే ఆనందం ఉంటుందా? వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆనందం ఉంటుందా? స్నేహితుల దగ్గర ఆనందం ఉందా? లేదు లేదు. ఎంతంతో వెతికినా ఎంత చోట వెతికినా ఎటు తిరిగిపోయినా కానీ ఆనందం ఎక్కడ లేదు. ప్రభు దగ్గర మాత్రమే ఉంది. క్రీస్తు చేసిన కలిగి బ్రతికిన జీవితం ధన్యం ధన్యం. దేవుడు ఏ మాట తన దేవుడు కాక ఆమేన్.